సో ఎస్పెషలీ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్. సో మనకి ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ షుడ్ బి ఏదన్నా కానీ ఓకే. సో ద మేజర్ ఫంక్షనాలిటీ ఈస్ దట్ మేనేజింగ్ ద అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అవర్ మొబైల్. మన మొబైల్ ఉంది. మన మొబైల్లో యూజువల్లీ వీఆర్ గెటింగ్ ద అప్డేట్స్, రైట్? అప్డేట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. లెట్ ఇట్ బి ఎవ్రీ మంత్కి కానీ క్వార్టర్కి కానీ అలా అప్డేట్స్ వస్తుంటాయి. వై వీఆర్ డూయింగ్ అప్డేట్స్ అనేవి మనం ఎందుకు ఇన్స్టాల్ చేస్తాము? బికాస్ దట్ విల్ గివ్ ద ఎన్హాన్స్మెంట్స్ ఆఫ్ ద ఫ్యూచర్స్. అంటే ఫ్యూచర్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వడానికి అండ్ ఏమన్నా డీబగ్గింగ్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఫంక్షనాలిటీ కానీ సెక్యూరిటీ కానీ ఏమన్నా ఉన్నప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు కంపెనీ అనేది ఆ పర్టికులర్ ప్యాకేజెస్ని మనని రిలీజ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఎస్పెషలీ ఇన్ టు ద మొబైల్ వైజ్. సో ఇదే రకంగా మనకి సర్వర్ సైడ్కి వచ్చేటప్పటికి వి విల్ బీ హ్యావ్ ద టూ మెథడాలజీస్. రెండు టర్మినాలజీస్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఒకటి ప్యాకేజ్, అనదర్ ఈజ్ ప్యాచ్. ప్యాకేజ్ అంటే ఏంటి? ద ప్యాకేజ్ ఈజ్ ఎ కన్సిస్టింగ్ ఆఫ్ ఓకే. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ క్లబ్ టుగెదర్ అయితే దాన్ని ప్యాకేజ్ అంటాము. ఇట్ వుడ్ బి ది సెట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ విచ్ యూజ్ టు డిప్లాయ్ ఇన్ టు ద సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో వెన్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద సమ్ మీ మొబైల్ ఉంది, లెట్ ఇట్ బి యూ వాంట్ టు ఇన్స్టాల్ ద వాట్సాప్. సో వెన్ యూ ఇన్స్టాలింగ్ the WhatsApp installation is called package installation. Nothing but to install the particular software into your operating system. What are the feasibility checking? What are the environment checking? What are the security checking? సో ఇవన్నీ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ అనేది వ్యాలిడేట్ చేసుకొని అది మీ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో అంటే ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్స్టాల్. వాట్ ఈస్ అ ప్యాచ్? Patch is a nothing but set of the program to sort out some debugging and enhancement issues. For example, you have a WhatsApp in your mobile. So you got a one update for your WhatsApp stating that so from today onwards they are going to establish along with the WhatsApp like a payment gateway, payment related like a UPI functionalities. Okay, not only that one, they added the one more functionality, security or threatening issues to overcome that one or new status of the futures. ఈ టైప్ ఆఫ్ సెట్ ఆఫ్ ఫ్యూచర్స్ అనేవి ఎస్టాబ్లిష్ అనేది ఆటోమేటిక్గా జరుగుతాయి అన్నమాట. సో దిస్ విల్ హెల్ప్ యూ అవుట్ టు ఎన్హాన్స్ యువర్ ప్రోగ్రామ్. సో I'm just rewriting once again. Package is a nothing but a collection of the programs, collection of the set of events. Patch is a nothing but set of program that we are installed for the debugging purpose or enhancement. అంటే స్పెసిఫిక్ ఒక ఫ్యూచర్ ఆల్రెడీ మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది, బెటర్ పర్ఫార్మెన్స్ కోసమో బెటర్ ఎన్హాన్స్మెంట్ కోసమో మనం యూజ్ చేసే టర్మినాలజీయే ప్యాచింగ్. సమ్ సార్ట్ ఆఫ్ కమాండ్స్, ఎస్పెషలీ మనం టర్మినాలజీకి వచ్చినప్పుడు మనము కొన్ని కమాండ్స్ అనేవి మనం యూజ్ చేస్తాము. సో బేసికలీ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ విల్ బి సపోర్టింగ్ ఇన్బిల్ట్ అండ్ ఎక్స్టెండ్. ఇన్బిల్ట్ అనేది ఆల్రెడీ ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్తోనే వచ్చేవే ఇన్బిల్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు హియర్, ఆర్పిఎం ఈజ్ ఎ ఇన్బిల్ట్ మెకానిజం ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఆర్పిఎం అనే ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్, ఈ పర్టికులర్ కమాండ్ అనేది మనకి ఏం చేస్తుందంటే you want to install any packages we can install by using RPM. అంటే this feature is existed by default, no need to extract or no need to add on at the any moment of the time. Okay, so in build, so this particular thing అనేది మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే this will help you out to execute and extend the number of operations. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ విల్ హెల్ప్ యూ అవుట్ టు మనకు మేజర్గా ఆర్పిఎంకి వచ్చేటప్పటికి ద వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఇస్ దట్ ఇట్ యాక్ట్ లైక్ ఇండిపెండెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి యువర్ హ్యావింగ్ ద సమ్ 10 ప్యాకేజెస్. ఒక ప్యాకేజ్ ఉంది, ఆ పర్టికులర్ ప్యాకేజ్కి సంబంధించి లెట్ ఇట్ బి ఐఎమ్ హ్యావింగ్ ద హెచ్టిటిపి ప్యాకేజ్. ఈ హెచ్టిటిపి ప్యాకేజ్ అనేది నేను ఇన్స్టాల్ చేయాలి సర్వర్లో. సో వెన్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ద ఎనీ పర్టికులర్ థింగ్ ఇన్ టు ద సర్వర్, the primary package usually it will be having primary. Secondary thing is that dependent.
సో ప్రైమరీ ప్యాకేజ్ అండ్ డిపెండెంటరీ ప్యాకేజ్ టూ టైప్స్ ఆఫ్ ద థింగ్స్ అనేవి ఎగ్జిస్టింగ్ అయి ఉంటాయి. సో ప్రైమరీ ప్యాకేజ్ అనేది ఏం చేస్తుంది, ఇట్ విల్ బీ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ యువర్ ప్యాకేజ్ ఇన్స్టలేషన్. డిపెండెంట్ ప్యాకేజెస్ అంటే అలాంగ్ విత్ యువర్ ప్రైమరీ ప్యాకేజ్ there is a sum of the thing, like for example https, ఓకే, లేకపోతే httpsl ఆర్ సమ్ ఆఫ్ అడిషనల్ అంటే సెక్యూరిటీకి సంబంధించినది, డేటాకి సంబంధించినది, పోనీ ఏదైనా డేటాబేస్కి సంబంధించినది, వెబ్ లింక్కి సంబంధించినది. దెర్ ఈస్ అ సమ్ ఆఫ్ ద అడిషనల్ ప్యాకేజెస్ ఆల్తో ఎగ్జిస్టింగ్ ప్యాకేజ్తో ఇన్బిల్ట్ అయి ఉంటాయి. కానీ ఇన్స్టలేషన్ అప్పుడు వీ వాంట్ టు పర్ఫామ్ ఆల్ టుగెదర్. ఎస్పెషల్లీ ఏదైనా ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎలా వస్తుందంటే, యు ఆర్ కాపీయింగ్, యు ఆర్ ఇన్స్టాలింగ్ ఎనీ సాఫ్ట్వేర్. అప్లికేషన్ టీం వాళ్ళు ఏం చెప్తారు, ఓకే అలాంగ్ విత్ ఈ ప్రైమరీ సాఫ్ట్వేర్తో పాటు మాకు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ నేమ్ అనేది స్పెసిఫిక్గా వాళ్ళే ఇస్తారు, ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ కూడా మాకు సర్వర్లో ఇన్స్టాల్ చేయండి అని చెప్తారు. సో whenever they are pushing to install into the server, we are going to take up and install individually. ఆర్పిఎం అనేది ఎలా ఉంటుందంటే, ఇట్ విల్ గో విత్ 1 by 1 ఆప్షన్. అంటే యూ ఇన్స్టాల్ వన్, దెన్ గో ఫర్ ద నెక్స్ట్. అంటే అట్ అ టైమ్ సెట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వైల్డ్ కార్డ్ ఎగ్జిక్యూషన్స్ అనేవి జరగవు. వాట్ ఈస్ అ వైల్డ్ కార్డ్ ఎగ్జిక్యూషన్స్ అంటే, ఇఫ్ యూ కెన్ సీ దట్ ద స్టార్ means whichever the package is starting with HTTP and the star represent after HTTP whatever it may be there, don't bother, just install or execute into the server. ఈ రకంగా చెప్పేది HTTP. the star is representing the wild character. సో యూజువలీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే, సో ఆర్పిఎం అనేది 1 by 1 వెళ్తుంది. సో ఇట్ విల్ గో విత్ 1 by 1. To overcome that one, we have one more methodology called M. So this M is act like a repository. So M అనేది ఏంటి అంటే repository. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు క్లయింట్ ఏం చెప్తాడంటే, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఎవ్రీ 2 monthsకి 3 monthsకి లెట్ ఇట్ బి యువర్ క్లయింట్ ఈజ్ ఫ్లిప్కార్ట్. ఆ ఫ్లిప్కార్ట్ టీం వాళ్ళు ఏం చేస్తారు, ఎవ్రీ 2 monthsకి 3 monthsకి వాళ్ళు ఓకే దే వాంట్ టు పర్ఫామ్ ద సమ్ సార్ట్ ఆఫ్ అడిషనల్ యాక్టివిటీస్ అనేవి పర్ఫామ్ చేస్తారు. అంటే దే వాంట్ టు ఇన్స్టాల్ ద ప్యాకేజెస్, దే వాంట్ టు రెన్యూ ద ప్యాకేజ్, దే వాంట్ టు పర్ఫామ్ ద ప్యాకేజెస్. అలాంటి టైంలో ఏం చేస్తారు, దే మెన్షన్ దట్ మన ఇన్ఫ్రా టీంకి వాళ్ళు రిప్రజెంట్ చేసేది, మాకు ఈ ప్యాకేజెస్ అనేవి సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి, ఆర్ నెక్స్ట్ ప్యాచింగ్ సైకిల్కి ఈ ప్యాకేజెస్ అనేవి ఉండాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు కలెక్ట్ ఇట్. సర్వర్లో అనేది డిప్లాయ్ చేసినప్పుడు వీఆర్ డిప్లాయింగ్ బై యూజింగ్ ద రెపాజిటరీ. సో రెపాజిటరీ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాలనీ ఉంటే కాలనీలో వాటర్ ట్యాంక్ లాంటిది. సో దట్ ఈస్ అ కామన్ వాటర్ ట్యాంక్. సో ద వాటర్ ట్యాంక్ ఈస్ హ్యావ్ ద కెపాసిటీ టు execute and pass the water from the water tank to your home. The entire thing అనేది పాస్ చేసే కెపాసిటీ అనేది ఉంటుంది. సో వెన్ ఎవర్ యూ నీడ్ దెన్ యూ కెన్ ఇన్స్టాల్ ద పర్టికులర్ సాఫ్ట్వేర్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద రిక్వైర్మెంట్. సో బేసిక్గా మనము ఎం అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు దెర్ ఈజ్ అ సమ్ సార్ట్ ఆఫ్ కమాండ్స్ అనేవి మనం వాడతాం. లైక్ ఎం ఇన్స్టాల్, M check update, M info, M undo, like in history, update, remove, repo list. So these are the primary commands. ఈ primary commands అనేవి ఏం చేస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద పర్టికులర్ సాఫ్ట్వేర్. సో దెన్ యూ ఆర్ గోయింగ్ విత్ M install అనే కమాండ్ ద్వారా మనం ట్రిగ్గర్ చేస్తాము. లెట్ ఇట్ బి యూ వాంట్ టు ఇన్స్టాల్ ద అప్డేట్స్, యూ ఆర్ గోయింగ్ టు ట్రిగ్గర్ ద M check updates. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఏం చెప్పాడు, ఓకే పర్టికులర్ సాఫ్ట్వేర్లో వీ వాంట్ టు నో దట్ ఈజ్ ఎనీ అప్డేట్స్ ఆర్ దేర్ ఫర్ ద మై పర్టికులర్ సర్వర్. ఆ పర్టికులర్ సర్వర్లో ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా అంటే, ఇప్పుడు మన మొబైల్స్లోనే చూసుకుంటే ప్లే స్టోర్లో ఆటోమేటిక్గా మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఎవ్రీ 1 monthకి అలాగా. సో డిడ్ వీ మెన్షన్ దట్ ఆటోమేటిక్గా మనకు అప్డేట్ అవ్వమని చేయమని అని మనకి ఎవరు పంపిస్తారు, ద క్లయింట్ ఆర్ ద ఓనర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ అప్లికేషన్కి సంబంధించి లెట్ ఇట్ బి జీమెయిల్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ సంబంధించి మనకు త్రూ ఆ పర్టికులర్ ఆండ్రాయిడ్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అనేది లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మనకు అవైలబుల్ ఉంటాయి.
So once it is available, for better performance we are going to update into the non-business hours. None of the persons are installing into the business hours. Business hours అంటే ఏంటి? Let be your client is Indian client. 9 to 6 is the business hours. So 9 to 6 we are not supposed to do that. సో we need to get a proper downtime to install and execute. ఆ డౌన్ టైం తీసుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. లెట్ ఇట్ బి దట్ ఇన్స్టాలింగ్ ఆఫ్ డౌన్ టైం అనేది నాన్ బిజినెస్ అవర్స్ కానీ సో పోస్ట్ 6 o'clock కానీ ఉంటే దెన్ ఓన్లీ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్. ఎలా ఉంటుందంటే వై వీ నీడ్ టు సెలెక్టింగ్ ద నాన్ బిజినెస్ అవర్స్ అంటే ద ఏమన్నా డిలే జరిగితే ఇట్ వోంట్ బీ హ్యావింగ్ ద ఎనీ మెసేజ్ ఫర్ ద యువర్ సర్వర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అవర్స్లో మీరు ఏదైనా రిపేర్ చేశారనుకోండి, కస్టమర్ అనేవాడు వెయిట్ చేస్తూ ఉంటాడు, మీన్స్ ద బిజినెస్ ఈజ్ గోయింగ్ టు బి మిస్లీడ్. సో అందుకోసమే మనం ఏం చేస్తుంటాము, నాన్ బిజినెస్ అవర్ తీసుకుంటాము. సో వెన్ ఎవర్ వీఆర్ వర్కింగ్ విత్ ద క్లయింట్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ దమ్, ఓకే దీస్ ఆర్ ద అప్డేట్స్ ఇన్ టు ద సర్వర్, ఓకే ప్లీజ్ లెట్ us know what is the time, date and zone to install into the software. ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైము, ఏ జోను, ఏ సాఫ్ట్వేర్ అనేది మనము వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ చేసుకుంటాము. సో యూజువలీ దే ఆర్ ప్రొవైడింగ్ నాన్ బిజినెస్ అవర్స్ ఆర్ వీకెండ్స్. ఆ పర్టికులర్ టైంలోనే చేంజ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవుతాం, అంటే చేంజ్ ఎగ్జిక్యూట్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇన్ దిస్ ప్రాసెస్ ద చేంజ్ మేనేజ్మెంట్ టీమ్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీమ్ అనేవాళ్ళు, చేంజ్ మేనేజ్మెంట్ టీమ్ అండ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ టీమ్ అనేవాళ్ళు primarily they are working on to execute the process oriented జరగడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారన్నమాట. సో there is some of the terminologies we need to know that. రెపో క్రియేషన్ వల్ల బెనిఫిట్స్ ఏమి అంటే, ఓకే ఆర్పిఎం ఉంది కదా ఇన్బిల్డ్గా, నేను ఎందుకు ఎం అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎం చేసుకోవడం వల్ల నాకు అంత పెద్ద బెనిఫిట్ ఏంటి అంటే, ప్రైమరీ బెనిఫిట్ ఆఫ్ ఎం ఈజ్ దట్, ఓకే ఆర్పిఎంలోకి వచ్చేటప్పటికి వీ కెన్ ఇన్స్టాల్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్, వీ కెన్ పర్ఫామ్. బట్ వేర్ యాజ్ ఎం అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గివ్ ద సమ్ ఆఫ్ అడిషనల్ ఫీచర్స్ ఆల్సో. ఆ అడిషనల్ ఫీచర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ద హెచ్టిటిపి ప్యాకేజ్. వితౌట్ ఎనీ second thought we can install all dependent packages also in one shot. Means more than a one package we can install. That is the first point. Second point is that we can see that okay what are the patches are installed into the server when they install, and history of information kuda manam chudochu. History of information, and we are removing gaani, adding gaani, we can perform multiple things into the one shot. That is one of the major advantages into the yum. సో ఎం అనేది రెపో అన్నాం కదా, రెపో అనేది ఏ రకంగా క్రియేట్ చేస్తాము అంటే ద రెపాజిటరీ విల్ బి పర్ఫార్మింగ్ బై యూజింగ్ దిస్ ఆప్షన్స్. లెట్ ఇట్ బి ద నేమ్ ఈజ్ ఇండికేషన్ ఆఫ్ మీ రెపో యొక్క నేమ్. సో ఇదే నేమ్తోనే మనము మామూలుగా పైన కూడా క్రియేట్ చేస్తాం. బేస్ URL is a share where your repositories existed, nothing but ఫర్ ఎగ్జాంపుల్ మన ప్యాకేజెస్ అన్నీ ఎక్కడ ఎగ్జిస్ట్ ఉన్నాయో ఆ పాత్ని మనము డిఫైన్ చేస్తాము. ఓకే ఎనేబుల్డ్ 1 అనేది, ఎనేబుల్డ్ 0 అనేది మనకు ఆటోమేటిక్గా ఆటో చెక్ అండ్ జీపీజీ చెక్ అనేది ఏం చేస్తుంది అంటే, యూజువల్గా సమ్ ఆఫ్ ద ప్యాకేజెస్ అనేవి ఎలాగుంటాయంటే విత్ సర్టిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటాయి, అంటే ఆథరైజ్డ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. అలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేర్ వీఆర్ రిప్లేసింగ్ 1. సో ద థింగ్ ఈస్ దట్ హియర్ అల్టిమేట్లీ వీ నీడ్ టు నో దట్ ద ప్యాకేజ్ వేర్ ద ప్యాకేజెస్ ఆర్ ఎగ్జిస్టెడ్, దట్ పర్టికులర్ పాత్ వీఆర్ కాలింగ్ యాజ్ బేస్ URL. The base URL is a representation of your ప్యాకేజెస్ లొకేషన్. ఆ లొకేషన్ నుంచి అంటే మనం ఏం చెప్తున్నామంటే ఆపరేటింగ్ సిస్టమ్కి ఒకవేళ ఏదైనా ఇన్స్టాల్ చేయాలి, లెట్ బి ఒక సాంబా కానీ టెల్నెట్ కానీ ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే నో నీడ్ టు బాదర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ పాత్, ఆల్ ది థింగ్స్ ఆర్ దేర్.
you go directly and execute the things. So that is one of the major advantages into the yum. So I will show you how to create an yum. Let it be, this is my server. This is my server. cd slash etc yum dot repos. This is the by default location. ఈ లొకేషన్లో మనకు LL is a representation of your listing of your file system, all directories information అనేది లిస్ట్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే దిస్ PWD, when you trigger the PWD, this is the standard location of your yum. సో మీకు ఇంటర్వ్యూస్లో అడిగినప్పుడు దే విల్ ఆస్క్ యూ ద పాత్ ఆఫ్ ద యువర్ ఎమ్ ఆల్సో. /etc/m.repos.d is the particular path of the thing, and here where the we can execute, we can perform the things into the accordingly. సో హియర్, సో ఇక్కడ చూసుకుంటే దెర్ ఈస్ అ నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ పర్టికులర్ పాత్ అనేది మనం ఏం చేస్తాము, సో కామన్గా స్టాండర్డ్ ఏరియా ఆఫ్ పర్టికులర్ ప్యాకేజ్ అనేవి ఇక్కడ నుంచి ఉన్నవి అనేది తీసుకుంటాము. సో ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద మై ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్. సో ఎగ్జిస్టింగ్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయి, అండ్ యూ కెన్ సీ దట్ దెర్ ఈస్ అదర్ ప్యాకేజెస్ ఆల్సో ఉన్నాయి. లెట్ ఇట్ బి బ్యాకప్. Can see that ఇక్కడ ఇంకొన్ని ప్యాకేజెస్ ఉన్నాయి. సో హియర్ వీ ఆల్రెడీ డిక్లేర్డ్ ద సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్. ఈ రకంగా మనం డిక్లేర్ చేసాము. అంటే వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ దట్ షుడ్ బి ఇన్సైడ్ ఆఫ్ యువర్ ఎగ్జిక్యూషన్ పాత్. ఆ పాత్లో మాత్రమే మనము క్రియేట్ అనేది చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ పాత్ ఆఫ్ యువర్ రెపాజిటరీ. Here only you need to add the new repository if you need. Once మన కొత్త repository కావాలన్నా చేయాలన్నా we are going to add an entry over here that will be help you out to execute the things. So how we can execute? ఇక్కడ చూసుకుంటే let it be demo 3 అనేది ఒకటి ఉంది. ఒక let it be, I will make it as demo 111. So demo 111. సో వాట్ ఈస్ దిస్ బేస్ యూఆర్? ఈ బేస్ యూఆర్ఎల్ అనేది ఎలా చేస్తాము అంటే go to your server, right click on సో ఇక్కడ సిడి డివిడి అనేది ఉంది కదా, యూ నీడ్ టు మేక్ షూర్ దట్ క్లిక్ ఆన్ కనెక్ట్ అండ్ సెలెక్ట్ ద బ్రౌజర్. అంటే ఈ పర్టికులర్ డివైస్ అనేది ఏమవుతుంది, మన సర్వర్కి కనెక్ట్ అవుతుంది. సో ఇట్ విల్ బి కనెక్టింగ్ టు ద అవర్ సర్వర్ అండ్ ఇట్ ఈస్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. లెట్ ఇట్ బి హియర్ వీ కెన్ సీ దట్ దిస్ ఇస్ మై రెపాజిటరీ. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ హియర్, వెన్ యూ ట్రిగ్గర్ ద df-h. సో నేనేం చేశాను అంటే ఆల్రెడీ ఎంఎన్టీ ఐఎస్ఓ అనేది ఆటోమేటిక్గా ఈ రకంగా మౌంట్ అనేది. సో లెట్ బి ఓపెన్ ద డాక్యుమెంట్ హియర్. సో ఈ రకంగా మనం స్టెప్స్ అనేవి ఫాలో అవుతాము. ఫస్ట్ ఇమేజ్ అనేది మనం అటాచ్ చేస్తాము VMware సైడ్ నుంచి. వన్స్ వీ కెన్ క్రియేట్ ఎ డైరెక్టరీ ఆల్సో. తర్వాత మౌంట్ -o దీని ద్వారా మనం మౌంట్ అనేది లూప్ చేస్తాము. లూప్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ గో ఫర్ ద రెపో క్రియేషన్. సో హియర్ ఈ రకంగా క్రియేట్ చేయొచ్చు. సో లోకల్ రెపో అనేది, ఇక్కడ రెపో అనేది
సో ఈ పాత్ అనేది మన యొక్క సర్వర్ యొక్క పాత్. లెట్ ఇట్ బి నేను నాదేంటి స్లాష్ సిడి ఎంఎన్టీ ఐఎస్ఓ. సో ఇఫ్ యూ గో ఓవర్ దేర్, ఇక్కడ మనకి ప్యాకేజెస్ ఎక్కడ ఉంటాయనేది చూపిస్తాను. బేస్ సో దీస్ ఆర్ ద ప్యాకేజెస్. మన సివిడి డ్రైవ్లో ఉన్న ప్యాకేజెస్ ఈ ప్యాకేజెస్ అన్నీ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ ప్యాకేజ్ విల్ బి ఎండింగ్ విత్ డాట్ ఆర్పిఎం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్పిఎంతో ఇన్స్టాల్ చేయాలనుకుంటే యూ వాంట్ టు గో విత్ వన్ బై వన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇన్స్టాల్ చేయాలంటే దీంతోనే ఇన్స్టాల్ చేస్తాను, ఇది ఇన్స్టాల్ చేయాలంటే ఇది ఇన్స్టాల్ చేస్తాను. మీన్స్ ఐ కెనాట్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ థింగ్స్ అట్ ద సేమ్ టైం. సో మనం ఏం చేస్తాము, మన ఆపరేటింగ్ సిస్టమ్కి దిస్ ఈజ్ ద కామన్ పాత్, యూ హ్యావ్ టు సెలెక్ట్. ఓకే, దిస్ ఈజ్ ద పర్టికులర్ పాత్ అనేది మనము అప్డేట్ అనేది ఇస్తామన్నమాట. అంటే ఈ పాత్లో మనకు సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయి. ఓకే, యూ కెన్ గో అండ్ ఎగ్జిక్యూట్ ద థింగ్స్. అంటే నీకు కావాల్సినవన్నీ తీసుకొని ఎగ్జిక్యూట్ చెయ్యి అని మనం చెప్తాం అన్నమాట. సో లెట్ ఇట్ బి గోయింగ్ విత్ వన్ బై వన్. సో బై యూజింగ్ దిస్ వన్ ఆల్సో, అండ్ మీకు ఆల్రెడీ ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయి, all the documents are there, you can go through that one. ఫస్ట్ ఐఎస్ఓ ఇమేజ్ యాడ్ చేసుకుంటాము, దెన్ యూ కెన్ లూప్ ఇట్, అండ్ ఆఫ్టర్ దట్ సో యు ఆర్ డైరెక్ట్లీ కాపీ అన్నా చేసుకోవచ్చు, లేదంటే అదే డైరెక్టరీ అన్నా యూజ్ చేసుకోవచ్చు. సో యు ఆర్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూటింగ్ లైక్ దిస్. ఓకే, సో ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పర్టికులర్ పాత్ ఇది స్లాష్ ఎంఎన్టీ ఐఎస్ఓ, ఈ బేస్ ఐఎస్ఓ అనేది ఉంది. సో స్లాష్ ఎంఎన్టీ బేస్ ఐఎస్ఓ అనేది నా పర్టికులర్ పాత్ అనేది ఇస్తాము. ద sudo t కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ గివ్ ద సమ్ ఆఫ్ ద రూట్ ప్రివిలేజెస్. సో వెన్ ఎవర్ వీఆర్ పర్ఫార్మింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ టాస్క్, ద ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఈస్ దట్ యూ నీడ్ టు బి యాజ్ అ రూట్. రూట్ కన్నా ఉండాలి, రూట్ ప్రివిలేజెస్ అన్నా ఉండాలి. So what I'm going to do it here, slash etc m dot repos d ఇది స్టాండర్డ్ పాత్. దీనిలో మై రెపో డాట్ రెపో అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో ద రెపో నేమ్ ఈస్ దట్ మై రెపో డాట్ డి, దిస్ ఇస్ ద రెపో నేమ్ అండ్ దిస్ ఇస్ ద బేస్ యూఆర్ఎల్. ఎనేబుల్ ఈస్ గోస్ టు 1, నథింగ్ బట్ ఇట్ ద సింకప్. అండ్ GPGX, I don't have any kind of the packages, నాకు ఎటువంటి సర్టిఫికేషన్స్ అనేవి లేవు. సో సమ్ ఆఫ్ ద సెక్యూరిటీ ప్యాకేజెస్కి ఎలా ఉంటాయంటే ఆ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ సర్టిఫికేట్ అనేది మనం యాక్సెస్ చేయాలి. ప్రజెంట్ అలాంటి సెటప్ లేదు కాబట్టి మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. లేదు అనుకుంటే ఇక్కడ సెటప్ అనేది జీపీజీ చెక్ 1, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూపించిన విధంగా జీపీజీ చెక్ 1 అనేది మనం ఎనేబుల్ అనేది చేసుకుంటాం. సో లెట్ ఇట్ బి ఇక్కడ trigger, it is created. So once create అయిన తర్వాత m clean all. So this command will help you out to clean the all the buffered information. అంటే మనం ఒక ప్యాకేజ్ కానీ ఒక వెబ్సైట్ కానీ బ్రౌజ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి మీ సర్వర్లో. సో m clean all అని క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ డిలీట్ ద కంటెంట్ ఆఫ్ బేసిక్ కంటెంట్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది. అంటే ఈ బఫర్డ్ ఇమేజెస్ అవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. సో m repo list all. So m repo list all is a command. This will help you out to list the number of repositories into your server. So in my server these are the repositories I am having. So you can see that these are the services only enabled. So the enabled one is totally how your
సర్వర్ ఈజ్ scheduled, నథింగ్ బట్ ఈ పర్టికులర్ సర్వర్లో ఎనేబుల్డ్ ఉన్నవన్నీ కూడా ప్యాచెస్ ఇన్స్టాల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. దోస్ ఆర్ ద repositories. అదర్ repositories are disabled state, so that is the reason we are not able to perform the any kind of action on those areas. But ultimately I created my.repo. That my.repo, it is created and it is a enable state also. So in real time, once a patch is there, we can go for m install one minute. I will remove the package. Here m install http. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఐ వాంట్ టు ఇన్స్టాల్ ద హెచ్టిటిపి ప్యాకేజ్. హెచ్టిటిపి ఎంటర్ అని ఇచ్చాను. సో ఇఫ్ యూ కెన్ సీ దట్ ద ప్యాకేజ్ హెచ్టిటిపి అనే నేమ్తో ఉన్నవన్నీ మనకు లిస్ట్ అవుట్ అవుతాయి. సో హెచ్టిటిపి స్టార్ అని ఇచ్చాను. So what exactly the operating system it is performed here? If you can see that here, మనకి బేసిక్గా ఏం చేసింది అంటే ఆపరేటింగ్ సిస్టము. సో ఇవి నంబర్ ఆఫ్ ప్యాకేజెస్ అనేవి మనకి ఎగ్జిస్టింగ్ అయినవి. సో నేను హెచ్టిటిపి ఇచ్చినప్పుడు ఓన్లీ హెచ్టిటిపితో ఇవి లేవు. హెచ్టిటిపి స్టార్ ఈజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ వైల్డ్ క్యారెక్టర్. స్టార్టింగ్ విత్ హెచ్టిటిపి స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్. సో ఈ పర్టికులర్ ప్యాకేజ్ నేమ్తో ఉన్నవి ఇన్స్టాల్ చెయ్యి అని చెప్పాను. ఇఫ్ యూ కెన్ సీ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాకేజ్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ప్యాకేజ్, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ప్యాకేజ్, హెచ్టిటిపి ఈజ్ వన్ ఆఫ్ ద ప్యాకేజ్. ఇవన్నీ నంబర్ ఆఫ్ ప్యాకేజ్. యూ కెన్ సీ దట్ హియర్ installing dependent packages. So the dependent packages will help you out install the your dependent services. So ఇక్కడ మొత్తం 32 packages అనేవి ఇన్స్టాల్ అవుతున్నాయి. You want to execute means trigger yes. All the packages will going to be installed in the same shot. So here I'm not using any multiple commands. I'm using the single command to execute the large portion of areas information. So now all the packages are installing one by one. So all the packages are installed. So once all the packages are installed, if you can see that so minfo is one of the command. ఈ command అనేది ఏం చేస్తుంది అంటే it will give the information of particular package. ఆ particular package యొక్క information అనేది మనకు లిస్ట్ అవుట్ చేస్తుంది. This is one of the package. So these are the different types of the packages are available into the server. You can see that these are the install packages. These all are install packages, and this is the package which we have not yet installed, nothing but it is available into the package. సో ఎం ద్వారా అయితే మనం ఈ రకంగా వన్ షాట్ కమాండ్లో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు పర్ఫార్మ్ ద సేమ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ బై యూజింగ్ ఆర్పిఎం. సో ఆర్పిఎం ద్వారా చేయాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ కమాండ్స్ కానీ బట్ వీఆర్ యూజింగ్ ద ఆర్పిఎం స్పెసిఫిక్ థింగ్. ఆర్పిఎం హైపన్ IVH let it be, this is the one of the package. Sorry. సో ఈ రకంగా మన దగ్గర ప్యాకేజ్ ఉన్నా ఏది ఉన్నా కూడా రైట్ నో ఇట్ ఈస్ అ ప్యాకేజ్ నాట్ దేర్ అని చూపిస్తుంది. సో మనకు ఆ పాత్రలోకి వెళ్తే ఏదో ఒక ప్యాకేజ్ ఈ రకంగానే ఇన్స్టాల్ చేయొచ్చు. బట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ కైండ్ ఆఫ్ ద ప్యాకేజెస్ cd/mnt ISO let me this is one of the package. సో ఈ రకంగా
ఆ ప్యాకేజ్ అనేది ఆ పాత్లో వెళ్ళాలి అండ్ వీ నీడ్ టు బి ఎగ్జిక్యూట్. సో సో ద మేజర్ థింగ్ ఈజ్ దట్ మనకి లొకేషన్ స్పెసిఫిక్ అనేది ఆర్పిఎంలో ప్రైమరీగా ఉంటుంది. మీన్స్ ఐ నీడ్ టు బి స్టాండ్ బై ఇన్ టు ద పొజిషన్, ఐ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద థింగ్స్. అండ్ ద మోర్ ఓవర్ ఈజ్ దట్ ఐ కెన్ ఇన్స్టాల్ ఓన్లీ వన్ ప్యాకేజెస్. నేను ఒక ప్యాకేజ్ని మాత్రమే ఇన్స్టాల్ చేయగలను. బట్ ఇందాక ఎం కమాండ్ యూజ్ చేసినప్పుడు బై యూజింగ్ ద స్టార్ వీ కెన్ ఇన్స్టాల్ ద నంబర్ ఆఫ్ థింగ్స్ అట్ ద సేమ్ టైం. నంబర్ ఆఫ్ థింగ్స్ అనేవి మనము ఈజీగా కంప్లీట్ చేసాము అన్నమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ ఎంలోకి వచ్చేటప్పటికి ఎం హిస్టరీ ఈజ్ వన్ ఆఫ్ ద కమాండ్. ఈ ఎం హిస్టరీ అనేది ఏం చేస్తుంది అంటే లెట్ బి డ్యూ టు ద సమ్ ఆఫ్ ద రీజన్ యూ డన్ ద ప్యాచింగ్. ఆఫ్టర్ ద ప్యాచింగ్ the client want to know that what are the things are you performed by using the M. క్లయింట్ తెలుసుకోవాలనుకుంటున్నాడు, అదర్వైజ్ నీకన్నా ఫీజిబిలిటీ చెకింగ్ కోసం అని తెలుసుకోవాలనుకుంటున్నావు. సో దిస్ ఎం హిస్టరీ కమాండ్ విల్ గివ్ ద ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ ద యువర్ అప్లికేషన్ సర్వర్ గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో హియర్ ఈ పర్టికులర్ టైం స్టాంపు ఎక్కడ రిమూవ్ చేసామా, యాడ్ చేసామా, ఏంటి అనేది, అండ్ యూజర్, సో విచ్ యూజర్ యూ లాగ్డ్ ఇన్ అండ్ వాట్ ఆర్ ద పర్మిషన్స్ అని మొత్తం ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఇన్ టు ద ఎం. ఎస్పెషలీ ఎందుకంటే వెన్ ఎవర్ యు ఆర్ పర్ఫార్మింగ్ బై యూజింగ్ ఎం దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే మనకు ఎలాగుంటుందంటే క్లయింట్తో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కానీ, మేనేజ్ చేసినప్పుడు కానీ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఆప్షన్స్ వీ నీడ్ టు బి మూవ్ ఆన్. అంటే ఆర్సీఏ ప్రాసెస్లో కానీ క్లయింట్ వచ్చి స్పెసిఫిక్గా తెలుసుకోవాలనుకుంటారు. సో వెదర్ యూ పర్ఫార్మ్ దీస్ థింగ్స్ ఆర్ నాట్, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ యూ పర్ఫార్మ్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ టు ద రూట్ కాజ్ అనాలిసిస్. అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఎం ఇన్స్టాల్ సేమ్ థింగ్. Instead of M, if you trigger remove, so remove command will remove the particular packages. సర్వర్ నుంచి ఆ పర్టికులర్ ప్యాకేజెస్ని రిమూవ్ చేయడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. సో దిస్ ప్యాకేజ్ ఆల్సో యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ ప్రైమరీ ప్యాకేజెస్, డిపెండెంట్ ప్యాకేజెస్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ లిస్టింగ్. If you want to proceed for the deinstallation of the packages, automatically it will be installing or uninstalling into the one start. Let it be once I trigger this, automatically all the packages are erasing automatically within a fraction of seconds. మనకి fraction of seconds లో మనకి మొత్తం data అనేది we can delete it into the one shot. You can see that here this is a collection of the packages where we install into the server. So by using this command directly I uninstall the services into the one shot. So that is one of the major advantages of M. Okay. So ఇదే కాకుండా M check hyphen update. So this command will help you out. Check the any services. Let it be HTTP గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ సర్వీసెస్కి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా. రైట్ నౌ యూ డోంట్ హ్యావ్ ద ప్యాకేజ్, సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ నాట్ లిస్టింగ్ అవుట్. సో ఈ ఎం చెక్ అప్డేట్ అనేది ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ యూ ఇన్స్టాల్ అనేది వాటికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి. ఎం అప్డేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టాల్ ఇఫ్ యూ ట్రిగ్గర్ ద అప్డేట్ కమాండ్ ఇట్ విల్ update the package. Nothing but as I said you earlier, you have a some of the package into your server, but due to the some of the reason you want to update your package. Okay, let it be there is a new features are there, you want to update the package. In that time this thing will be going to be come up into the picture. M update is a command. This will help you out to update your application or the software by using this process. Okay, so this is about the M executions. So ఇదే రకంగానే when you going to the M instance M update తో పాటు there is one more topic అనేది కూడా let me include it.
వెబ్ సర్వర్స్. See, as we have a packages, especially మన ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ప్యాచింగ్లో మనకి మేజర్గా కన్సర్న్ అయ్యేవి ఏంటి అంటే ద క్లయింట్ విత్ కమ్ అప్ విత్ బేసిక్ నాలెడ్జ్. క్లయింట్ వచ్చి ఈ పర్టికులర్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయమంటాడు, ఎగ్జిక్యూట్ చేయమంటాడు, రిమూవ్ చేయమంటాడు. బట్ మేక్ షూర్ దట్ ఇఫ్ ఇట్స్ అ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ వీఆర్ నాట్ సపోజ్ టు డూ యాడ్ అండ్ డిలీట్ అట్ ఎనీ కైండ్ ఆఫ్ ద థింగ్స్. తన రీజన్ అనేది స్పెసిఫిక్గా ఉండాలి. తను చేంజ్ రిక్వెస్ట్ ద్వారానే రావాలి. He is not supposed to be come with that only ticket. He is supposed to be come with a change request or specific reason అనేది మీ దగ్గర అంటూ ఒక ప్రూఫ్ ఉన్నప్పుడు మాత్రమే దెన్ ఈ పీపుల్ ఆర్ గో అండ్ ఎగ్జిక్యూట్ ది థింగ్స్ ఆటోమేటిక్లీ. మీ దగ్గర ప్రూఫ్ లేకుండా ఇన్స్టలేషన్స్ కానీ అవన్నీ చేస్తే లేకపోతే రిమూవ్ చేస్తే దట్ మే ఇంపాక్టింగ్ ఆన్ దట్ బ్యాక్ అండ్ ప్రాసెస్. అంటే అప్లికేషన్స్ కానీ సర్వీసెస్ కానీ డౌన్ అయ్యి బ్యాక్ అండ్ ప్రాసెస్ ప్రాబ్లం అవుతాయి అన్నమాట. So that is the reason make sure that you need to have a proper approvals into the execution of the state. So there is a one more scenario we are going to discuss about like a web servers. So what is a web servers? So web servers ante enti, especially in production environment lo, let it be icca.com, okay, let it be some other flipkart.com, ఇవన్నీ కూడా వెబ్ సర్వర్స్ అని అంటారు అన్నమాట. అంటే from the outside they will be acting like a servers, but whereas inside it will be acting like a services. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎలా ఉంటుందంటే ఆ పర్టికులర్ సర్వర్స్ అనేవి మనకు క్లయింట్ దగ్గర మనకు ఆ క్లయింట్ వచ్చి వీ విల్ కమ్ అప్ విత్ అ స్పెసిఫిక్ రిక్వెస్ట్. ఓకే, వీఆర్ లాంచింగ్ ద న్యూ వెబ్సైట్, దట్ పర్టికులర్ వెబ్సైట్కి మాకు డొమైన్ కానీ లేకపోతే రిజిస్టర్ అనేది ఒక వర్చువల్ సర్వర్స్ అనేవి క్రియేట్ చేయాలి అని చెప్తాడు. సో వాట్ ఈస్ అ వర్చువల్ సర్వర్స్? దిస్ వర్చువల్ సర్వర్స్ విల్ బీ హెల్ప్ యూ అవుట్. ఇట్ యాక్ట్ లైక్ ఏ వన్ ఆఫ్ ఏపీఐ, అప్లికేషన్ ప్రోటోకాల్ ఇంటర్ఫేస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గోయింగ్ టు ద ఇట్ ఈస్ సర్వర్ బేస్డ్ మెకానిజం. మనం మామూలుగా వెళ్తే సర్వర్స్లో వెళ్ళినప్పుడు అయితే వీఆర్ అలొకేటింగ్ ద ఆల్ ద స్పేస్ అనేది ప్రతిదీ అలొకేట్ చేస్తాము. ఏపీఐ ప్రోటోకాల్స్లోకి వచ్చేటప్పటికి మాత్రము వీఆర్ నాట్ అలొకేటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ద రిసోర్సెస్. బై ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ నుంచే అది ఆటోమేటిక్గా ప్రతిదీ కూడా తీసుకొని అలొకేట్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో యూజువలీ ద అప్లికేషన్ టీమ్ విల్ బీ కమ్ అప్ విత్ ఏ స్పెసిఫిక్ రిక్వెస్ట్. అప్లికేషన్ టీం వాళ్ళు రిక్వెస్ట్తో వచ్చి మనం క్లియర్గా మనకి చెప్తారన్నమాట, ఈ రకంగా ఇన్స్టాల్ చేయండి, ఈ రకంగా వీ నీడ్ దిస్ వర్చువల్ హోస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీథింగ్ వీ నీడ్ టు హ్యావ్ ఏ హెచ్టిటిపి ప్యాకేజ్. సో ఈ పర్టికులర్ ప్యాకేజ్ అనేది ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపి స్టార్. సో వెన్ ఎ ట్రిగ్గర్ ఎస్ ఇట్ వోంట్ ప్రాంప్ట్ యూ, ఎస్ ఆర్ నో అనేది కూడా ప్రాంప్ట్ చేయదు, డైరెక్ట్గా ఇన్స్టాల్ అనేది చేస్తుంది. సో let it be it is installing on the server including all the dependent packages తో ఇన్స్టాలేషన్ అనేది జరుగుతుంది. సో now it is install systemctl status. సో దిస్ ప్యాకేజ్ ఇస్ ఇన్యాక్టివ్, అంటే ఇన్స్టాల్ అయింది కానీ రన్ అవ్వట్లేదు. The systemctl command will help you to know the status of the services. Start. You can check the status. The service is running now. So right now the service అనేది రన్ అవుతుంది. The enable command will help you out to enable into the boot level. సో ఈ బూట్ లెవెల్ ఎనేబులింగ్ అంటే ఏంటంటే బయాస్ ప్రాంప్ట్ చెప్పినప్పుడు సో ఆపరేటింగ్ సిస్టమ్ బయాస్లో ఏం చేస్తుంది, వ్యాలిడేషన్ చేస్తుంది, అంటే ఏవి తీసుకురావాలి ఏవి తీసుకురాకూడదు అని. సో ఆ లిస్ట్లో మనము ఎనేబుల్ అయి ఉండాలి అంటే దిస్ ఎనేబుల్ అనేది మనము కమాండ్ అనేది యూజ్ చేస్తాము. దిస్ ఎనేబుల్ కమాండ్ విల్ హెల్ప్ యూ అవుట్ టు యాడ్ ద సర్వీసెస్ ఇన్ టు ద బూట్ లెవెల్. బూట్ లెవెల్లో సర్వీస్ యాడ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఐ ఇన్స్టాల్ ద ప్యాకేజ్, I started the services and I started the enable into the boot level. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి సో ఈ పర్టికులర్ సర్వీస్ సో రైట్ నో మనం ఏం చేస్తామంటే లెట్ ఇట్ బి ఒక సైట్, ఒక పర్టికులర్ వెబ్సైట్ అనేది మనం ప్రాపర్గా
రీలాంచింగ్ కానీ లేకపోతే క్రియేషన్ కానీ చేసినప్పుడు ఇవి మామూలుగా మనము క్రియేషన్ అనేది చేస్తాము. ఐ విల్ షో యూ ద కంటెంట్ ఓన్లీ టుడే అండ్ టుమారో ఐ విల్ ఎగ్జిక్యూట్. ఐ డోంట్ వాంట్ బి మెస్ అప్ ద బోత్ థింగ్స్. సో ఈ వర్చువల్ హోస్ట్ అంటే ఏంటి అంటే బేసిక్గా ద వర్చువల్ హోస్ట్ విల్ బి హెల్ప్ యూ అవుట్ టు ఇన్స్టాల్ ద virtual websites. So for example like flipkart.com ఇలాంటివి ఇన్స్టాల్ చేయడానికి మనకి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. సో ఫర్ దిస్ వన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ యూజింగ్ మీన్స్ వర్చువల్ హోస్ట్ అనేది ఒకటి ఇచ్చేస్తాము. హియర్ వీఆర్ యూజింగ్ విత్ ద స్టార్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ. Here we are using 80 or 443. 80 and 443 is a port number of HTTP and HTTPS. అంటే మీరు యూజ్ చేసే అప్లికేషన్ HTTP ఉన్నా HTTPS ఉన్నా కూడా ఆటోమేటిక్గా అది ప్రాపర్గా అంటే బ్రౌజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ వన్ విల్ హెల్ప్ యూ అవుట్ టు ఇన్స్టాల్ ఎనీ వన్ ఆఫ్ ద థింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, and the standard path is that మనం తీసుకుంటే the standard path is that like this: virtual host and virtual host name, server admin అంటే దానికి సంబంధించిన ఏదైనా అడ్మిన్ అనే ఒక మెయిల్ ఐడి ఉంటే అది అలొకేట్ చేయడము, అండ్ సర్వీస్ నేమ్ అనేది అలొకేట్ చేయడము, అండ్ వెబ్ సర్వీసెస్ అనేవి అలొకేట్ చేయడము. సో హియర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ యువర్ డొమైన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ బి క్లయింట్ సెడ్ దట్ క్రియేట్ అ డొమైన్ ఆఫ్ పర్టికులర్ థింగ్. ఆ డొమైన్కి ఒక వర్చువల్ హోస్ట్ క్రియేట్ చేయమంటే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము, ఆ వర్చువల్ హోస్ట్కి మనము సర్వర్ నేమ్ కింద కన్సిడర్ చేస్తాము. ద సర్వర్ నేమ్ యాక్ట్ లైక్ యువర్ వర్చువల్ హోస్ట్ డొమైన్ నేమ్. సో అంటే క్లయింట్ పరంగా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సర్వర్, మన పరంగా ఇట్ ఈస్ ఎ డొమైన్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సర్వర్. సో ఇక్కడ మనం చూసుకునేటప్పటికి సో వర్చువల్ హోస్ట్ సర్వర్ నేమ్ అనేది వన్స్ we install automatically the server name will be listed out here. Virtual alias is nothing but representation of your thing. For example, the representation of the thing is nothing but when the client end user is able to access with the www.google.com or google.com anything, it's supposed to be list out here into the environment. Automatically అది ఎన్విరాన్మెంట్లో లిస్ట్ అవుట్ అయ్యి ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మనకి ప్రొసీడ్ అవుతుంది. అంటే వెదర్ విచ్ టర్మినాలజీ యు ఆర్ యూజింగ్. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఎవర్ వీఆర్ యాక్సెసింగ్ google.com వీఆర్ గోయింగ్ విత్ google.com. some people with go with www.google.com. ఏదైనా కూడా మనకి బ్రౌజ్ అయ్యి ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ సర్వర్ అలియాస్. డాక్యుమెంట్ రూట్ అంటే ఏంటి అంటే ద డాక్యుమెంట్ రూట్ ఈజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ యువర్ path, the path of the where your data will be stored. Means for example we are creating the space only, but a dependent team will be there like application teams, database teams, other teams and all. They're installing their plugins, they're installing their website details into the particular environment. So that will be act like a path of the particular domain. And our domain ki sambandhinchi that is a standard common area where it is used for the data manipulation activities. అంటే డేటా ఇన్స్టలేషన్ కానీ, మోడిఫికేషన్ కానీ, రిమూవల్ కానీ, వెబ్సైట్ మోడిఫికేషన్ కానీ, అప్గ్రేడెస్ కానీ, అన్ని పర్టికులర్ ఫైల్స్ అవి ఏవేవి ఇన్స్టాల్ చేస్తున్నామో దట్ ఫైల్ షుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ ఫైల్. అంటే ఆ పర్టికులర్ లొకేషన్లోనే ఉండాలి. /var/www ఈజ్ ఎ స్టాండర్డ్ వన్, అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ వీఆర్ రిసీవింగ్ దట్ ఈస్ ఎ కస్టమైజ్డ్ వన్. Okay, so once we install this one, then only we can go with the like a testing of things. Testing అనేది ఆటోమేటిక్గా మనకు చేస్తాం 443 and 8. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ద యూజర్ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ద పర్టికులర్ వెబ్సైట్. యూజర్ ఆ వెబ్సైట్ని బయట యాక్సెస్ చేయగలక www.google.com, www.gmail.com.
సో దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్లో ఉన్న వన్ ఆఫ్ ద మేజర్ అడ్వాంటేజ్ ఇది. ఎనీ డౌట్స్ టిల్ నౌ?